ప్రార్థనలు మన తల పూసుకొని గుండెల్లో నుంచి ఇంక ఏదో జ్ఞాపకం చేసుకోకుండా మనసారా మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ఈ కొత్త సమయంలో అందరూ రెండు చేతులు పైకెత్తి ఎంత గట్టిగా దేవుని స్తుతించగలరో అంత గట్టిగా దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్దాం. అందరూ దేవుని స్తుతిద్దాం. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రములు, పవిత్రుడానికి స్తోత్రములు, మహోన్నతానికి స్తోత్రములు, మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, మాకు బలం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. భూమిని సముద్రమున ఆకాశమును తొలచిన నక్షత్రాల వాటిని సమస్తమునన్నిటిని అదురుగానటువంటి సృష్టి జరిగించిన మా దేవానికి స్తోత్రము 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 స్తోత్రము. నిన్న నేడు రేపు అన్ని విధాలుగా గిరితగా ఉండే దేవాల్లో వచ్చిన మా తండ్రి పుట్టిన మా దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. శాస్త్రములు చట్టములు మార్చగల శక్తిమంతుడా నీకే స్తోత్రము 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 స్తోత్రం. పరాక్రమశాలి నీకే స్తోత్రము స్తోత్రము ప్రభా. సజీవుల గణపతికి యెహోవా యేసుక్రీస్తు ప్రభా నీకే స్తోత్రము 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 స్తోత్రం. మా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దివారాత్రులు రాత్రి పగలని పరలోక దూతల సందర్భం పరలోకమున కొనియాడబడుచున్న పరలోక దేవా నీకే స్తోత్రము 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 ప్రభా. భూమి మీద ఒక పాదముని సముద్రం మీద ఒక పాదముని మమ్మల్ని కూడా అవకాశమని పరలోక సింహాసనమందు ఆశీర్వే దేవా పశ్చిన అధిపతి నిత్య పెద్ద దేవుడు మా మధ్యకి చిన్న వాళ్ళు వచ్చి మా శాపములు మా రోగములు మా పాపములు అన్నింటినీ మీద వేసుకొని సిలువలో ఎంతో కఠోరమైన నడిపించి మా కొరకే రక్తాన్ని చిందించి దేవా పశ్చిన మమ్మల్ని పరలోకానికి చేసినగా దేవా సిద్ధపాటు కలిగించి మరణాన్ని జయించిన మా తండ్రి పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ పరచబడును గాక. ఆమేన్ ఆమేన్. నాతో కలిసి పాట పాడండి. మనం దేవుని కీర్తిస్తూ ఉన్నప్పుడు మనసారా దేవుని నామాన్ని మహిమపడతాం. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చెయ్యి పట్టి వెన్నగట్టి చెప్పని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్నగట్టి చెప్పని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం
నడిపిస్తాడు. ఎప్పుడు వరకు ప్రజలా ఎప్పుడు నడిపిస్తాడంట? శ్రమలోనైనా నేను విడివకుండా, నేను మర్చిపోకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. శ్రమలో కూడా నేను విడిచిపెట్టను. శ్రమలలో ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు కొన్ని సమస్యలు మన జీవితం ఎదురవచ్చు. ఆర్థిక సమస్యలని, ఆత్మీయ సమస్యలని, కొన్నిసార్లేమో శత్రువులు వచ్చే సమస్యలు, అనారోగ్యం వల్ల వచ్చే సమస్యలు, ఆ కోర్టు సమస్యలు. హల్లెలూయా! ఏ సమస్య అయినా సరే దేవుడు అంట నడిపిస్తాడంట. ప్రజలా నడిపించేవాడు బలవంతుడు. కాబట్టి నువ్వు బలహీనుడవైన నువ్వు బలవంతుడువే. చెప్పండి, నేను బలవంతుడని చెప్పండి. నేను యేసులో బలవంతుడిని, నేను ప్రభువులో బలవంతుడిని, నేను ప్రభువుని కలిగి ఉన్నాను, నేను జయిస్తాను కానీ ఓడిపోను. ఈ విశ్వాస వాక్యాలు నాతో కలిసి పలకండి. అందరూ కూడా నాతో కలిసి మాటలు పలకండి. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చెయ్యగలను. నన్ను బలపరచు యేసయ్యందు నేను సమస్తము చెయ్యగలను. క్రీస్తునందు నేను జయిస్తాను అని ఓడిపోను. యేసు రక్తమే నాకు విజయము. ఏ తెగులును నా గుడారమును సమీపించదు. నేను బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుతును, లోపలికి వచ్చినప్పుడు దీవించబడుతును. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో నాకు జయమించును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. నేను అనాథను కాను. యేసయ్య నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. ఆమేన్. ఇంతవరకు నేను పలికిన మాటలన్నీ యేసు నామములో పొందినానని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పలికిన వాగ్దానములు మీ యొక్క వినికిడిలో యేసు నామములో ఫలింపబడును గాక. ఆమేన్. మరొక పాట పాడుకుని మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఏ ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను,
వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పారైనను అలలు ముంచివేసిన ఆశలు అనగారినా బ్రతుకున్నావా పగిలినా కడలి పారైనను అల్లలు ముంచివేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. 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 హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుంటారు మనతో? ఎవరుంటే చాలు మనకి? యేసయ్య ఉంటే చాలు. ప్రజలా ఆయన వెంటే నీవు ఉండు. ఆయన వెంటే ఉంటే ఆయన యొక్క సమృద్ధి నీకు లభిస్తుంది. ఆయన యొక్క మనశ్శాంతి నీకు లభిస్తుంది. ఆయన ఇచ్చే ఆరోగ్యం నీకు లభిస్తుంది. ఆయన ఇచ్చే ధైర్యం నీకు లభిస్తుంది. యేసుని కలిగి ఉంటే ఏమొస్తుందో తెలుసా? నీ గుండెలో ధైర్యం వస్తుంది. యేసుని కలిగి ఉంటే ఏమొస్తుందో తెలుసా? నీ మనసుకు మనశ్శాంతి వస్తుంది. యేసుతో నడిస్తే ఏమొస్తుందో తెలుసా? నీ ఆత్మకు రక్షణ వస్తుంది. యేసుతో నడిస్తే ఏమొస్తుందో తెలుసా? పరలోకం వస్తుంది. యేసుతో వస్తే ఏమొస్తుంది? యేసుతో నడిస్తే ఏమొస్తుంది? నీ పాపాల మీద నీకు జయం వస్తుంది. నీ పాపాల మీద నీకు విముక్తి వస్తుంది. నీ జీవితంలో జయం చూస్తావు. నీ జీవితంలో ఆరోగ్యం చూస్తావు. నీ జీవితంలో మంచి రోజులు చూస్తావు. మంచి శాంతికరమైన భవిష్యత్తు చూస్తావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరై ఉన్నాడు? భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రజలా ఆయనను గనపరిచినప్పుడు మన జీవితంలో ఏ కుదువ కూడా కుదువై, ఏ మేలు కూడా కుదువై ఉండదు. ప్రజలా మరొక పాట పాడుకుని మన దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. నా జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే. నా జీవిత కాలమెల్ల ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసే స్తుతుల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే స్తుతుల పొగడే దేవుడాయనే. ఏడుచుండు భక్తుల స్వరాలు విని
ఆయనే నా సంగీతము బలమైన కోటయుడు జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున నా జీవిత కాలమెల్లా స్తుతించెదము నా నడలో ప్రభుతో నిత్యముందుము నా నడలో ప్రభుతో నిత్యముందుము మృక్కెదాము స్తుతించెదము పొగడెదము మృక్కెదాము స్తుతించెదము పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయుడు జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా సంగీతము హల్లెలూయా హల్లెలూయా ఎవరు మన సంగీతము సంగీతం ఎప్పుడు పాడతారు సంగీతం ఎప్పుడు వస్తుంది సంతోషంతో ఉన్నప్పుడు సంగీతం వస్తుంది ప్రజలా మన సంగీతం ఎవరన్నా మన ప్రభు అయిన దేవుడే ఎందుకని ఆయన మన సంగీతం మన ఇబ్బందుల్లో నేనుతో ఉన్నాను అని ధైర్యం చెప్పువాడు నేను అనాథని నీకు అనిపించినప్పుడు నువ్వు అనాథని కాదు నేను నీకు సహాయమై ఉన్నాను నేను నీకు తండ్రినై ఉన్నాను అని చెప్పువాడు నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ముదుగు వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే అని ధైర్యం చెప్పువాడు నేను విడువను ఎడబాయును అని వాగ్దానం చేయవాడు మనం సేవిస్తున్న గొప్ప దేవుడు హల్లెలూయా మన కన్నిటిలో ఆయన మనతో ఉంటాడు మన ఇబ్బందుల్లో ఆయన మనతో ఉంటాడు మన భయాల్లో మనతో ఉంటాడు మనకి ధైర్యం ఇస్తాడు మనకు జ్ఞానం ఇస్తాడు మనకు శక్తిని ఇస్తాడు మన జీవితంలో మనకు తోడై నడిపిస్తాడు ఆయనే మనం నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు హల్లెలూయా హల్లెలూయా ఒక చిన్న పాట పాడుకుని మనం ముందుకు వద్దాం మారుతుంది నీ జీవితము మాటే నమ్ముసుమా మరచిపోడు నిన్ను యేసయ్యా వేదన చెందకుమా మారుతుంది నీ జీవితం మాటే నమ్ముసుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముసుమా మారుతుంది నీ జీవితం మాటే నమ్ముసుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముసుమా నీవు చేసే త్యాగం నీవు చూపే ప్రేమ నీవు చేసే త్యాగం నీవు చూపే ప్రేమ ఎదురీతలన్నీ ఎదుగుతలన్నీ చూపెనులే దైవం నీకు చెయ్యులే న్యాయం చూచెనులే దైవం నీకు చెయ్యులే న్యాయం మారుతుంది నీ జీవితం వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముసుమా మారుతుంది నీ జీవితం వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముసుమా నీవు చేసే త్యాగం నీవు చేసే ప్రాగం నీవు చూపే త్యాగం నీవు చేసే ప్రాగం ఎదురీతలన్నీ ఎదుగుదలన్నీ చూచెనులే దైవం నీకు
నీకు చేయలే న్యాయం, చూచలే దైవం, నీకు చేసలే సాయం, చూచలే దైవం, నీకు చేసలే న్యాయం, చూచలే దైవం, నీకు చేసలే సాయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురీతలన్నీ కూడా చూస్తున్నాడు. నువ్వు పడుతున్న ఇబ్బందులని గమనిస్తున్నాడు. నువ్వు కన్నీరు కాస్తున్న కన్నీటిని చూస్తున్నాడు. ఎవరికి తెలియకుండా నువ్వు ఇబ్బంది పడుతున్నావని దేవునికి తెలుసు. ఆయన ప్రకటిస్తున్నాడు, మారుతుంది నీ జీవితం, వేదన చెందొద్దు. నేను చూస్తున్నాను, చూచే దేవుడు ఉన్నాడు. ఆ రోజు ఆగలు తన బిడ్డను పట్టుకొని ఎడారిలో వెళ్ళినప్పుడు, ఎడారిలో నీళ్లు దొరకవు, ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిడ్డ ఆ దాహానికి చనిపోతున్నాడు. కొంతసేపట్లో ఆయనకి నీళ్ళు ఇవ్వకపోతే, ఆ దాహము తీరకపోతే ఆ బాలుడు ఏమైపోతాడు? చనిపోతాడు, ప్రాణం పోతుంది. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు, మంచి ఎడారి. ఎడారి మీకు తెలుసు, ఎండిన భూమి, డెజర్ట్ అని చెప్తారు. అక్కడ ఏ చెట్లు వేసినా సరిగా ఏమవు, ఫలించవు, పంటలు పండవు, వర్షం పడదు. ఒక విధంగా చెప్పాలంటే తాగడానికి నీళ్ళు దొరకవు. అక్కడ ఏ మనుషులు కూడా నివాసం చేయరు. అలాంటి ఎడారి సమయంలో ఎడారి జీవితము ఆగలిది. తన బిడ్డను పట్టుకుని ఆ ఎడారి ప్రాంతంలో ఆమె వెళ్తుంది. అప్పుడు అమ్మా నాకు దాహం వేస్తుంది, నాకు కొంచెం నీళ్ళుంటే ఇవ్వు అని అడుగుతున్నాడు ఆ బాలుడు. తెచ్చుకున్న నీళ్ళని అయిపోయాయి. ఆ తల్లి ఇటు అటు చాలా వెతికింది, కానీ నీళ్ళు ఎక్కడ దొరకట్లేదు. ఇంకా చివరికి చనిపోయే స్థాయిలో ఆ బిడ్డ వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరు ఆమెను చూడకపోయినా సరే పరలోకమందున్న దేవుడు ఆమెను చూశాడు. హల్లెలూయా. ఏమని చెప్పాడో తెలుసా? అమ్మా, ఇతరులలో నుంచి 11 మంది, అనేక మంది రాజులు పైకి వస్తారని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ నీ కుమారుడు, ఎవరైతే నువ్వు చనిపోతాడో నువ్వు అనుకుంటున్నావో, ఇంకా దిక్కు లేదని అనుకుంటున్నావో, ఆ కుమారుడిలో నుంచి నేను ఏం తీసుకొస్తాను? అనేక రాజులను తీసుకొస్తాను, వారు రాజ్య పరిపాలన చేస్తారు. ఆ సమయం ఎలా అనిపిస్తుంది? ప్రభా, ఈ ఒక్కడు బ్రతికితే చాలు, వీళ్ళ తర్వాత రాజులు రావడం అనేది తర్వాత సంగతి అని మనం అనుకుంటాం. వీడే బ్రతికినట్టు లేడు, వీడి తర్వాత ఇంకా రాజులు మనకి ఎందుకు అనుకుంటాం కదా, నిజమా? కానీ దేవుడు మాటలు ఎప్పుడు అలాగే ఉంటాయి. దేవుడు అన్నాడు, లేదు, ఇతరులలో నుంచి నేను ఏం తీసుకొస్తాను? రాజుల పైకి తీసుకొస్తాను, వారు రాజులు అవుతారు, రాజు పరిపాలన చేస్తారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ కుమారుడు చనిపోడు అని అర్థము, ఈ కుమారుడు నేను చూశాను అని అర్థము. వాక్యము మనం వినినప్పుడు, వాక్యం మనం చూసినప్పుడు ఉంటుంది, యెహోవా ఆ చిన్నవారి మొరను విన్నెను. ఈరోజు నీ మొరను కూడా వింటాడు. దేవుడు వింటే ఏమవుతుందో తెలుసా? తాగడానికి నీళ్ళు లేవు, సహాయం చేయడానికి అక్కడ ఎవరు లేరు, ఆ తల్లి నిస్సహాయ స్థితిలో ఉంది. అయినా సరే దేవుడు ఆ కుమారుడిని నీళ్ళని విప్పించి రక్షించాడు. ఏమవుతుందో తెలుసా? అసలు ఎడారిలో నుంచి నీళ్ళు రావు, కానీ ఒక అద్భుతమైన ఊట ఎక్కడి నుంచి పుట్టుకుని వస్తుంది? ఎడారి భూమిలో నుంచే పుట్టుకుని వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు తీశారో తెలియదు, దేవుడే దాన్ని తీశాడు. అంతవరకు అక్కడ చూస్తే ఏమి కనిపించట్లే, అంత ఎడారే. కానీ ఎడారిలో నుంచి దేవుడు ఏం పుట్టించాడు? నీటి బుగ్గను పుట్టించి, అమ్మా చూడు అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ నీటిని తీసుకెళ్ళి నీ కుమారుడికి తాగించు, వాడు బ్రతుకుతాడు. ఆ తల్లి చాలా వేగంగా వెళ్ళింది, నీళ్ళని తీసుకొని ఆ బిడ్డకి తాగించింది, వాడు తెప్పరెళ్ళి బ్రతికాడు. చనిపోవలసిన వాడు ఏమయ్యాడు? బ్రతికాడు. ఎవరైనా మనుషులు సాయం చేశారంటే ఎవరు చేయలేరు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు. హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డని బ్రతికించి, అప్పుడు ఆ తల్లిని అడుగుతాడు ఆ అబ్బాయి, అమ్మా నేను ఎలా బ్రతికాను? అప్పుడు ఆమె ఏం చెప్తారు? చూచుచున్నా దేవుడు. మనుషులు మనల్ని చూడకపోయినా, మన బంధువులు మనల్ని చూడకపోయినా, మన మిత్రులు మనల్ని చూడకపోయినా, మనము ఎవరినైతే నమ్ముకున్నామో వారే నీకు దూరమైనా, ఎవరు నీ పక్షాన లేకపోయినా నేను చూచువాడు పరలోకంలో ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసుక్రీస్తు. ఆయన నేను గమనిస్తాడు, ఆయన నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని ఆయన చూస్తాడు, నీ హృదయంలో బాధను ఆయన చూస్తాడు. ఎవరు నన్ను చూస్తాడంటే ఆయన నిన్ను చూస్తాడు. చూసిన దేవుడు మౌనంగా ఉండడు, కానీ ఒకరోజు నీ తలను లేపి నీ స్థితిని మార్చి నీ గొప్ప స్థాయి నుంచి దీవిస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీ పిల్లలను కూడా ఆయన దీవిస్తాడు. అందుకే వాక్యములో సెలవిస్తుంది, యెహోవా మనల్ని మర్చిపోలేదు, యెహోవా మనల్ని ఆశీర్వదించును. హల్లెలూయా.
దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఒక పని చేస్తేనే ఏమొస్తుంది? లాభం వస్తుంది. చెప్పండి, ఏ పని చేసినా లాభం వస్తుందా లేదా? ఏ పని చేసినా లాభం వస్తుంది. ఎలాగా? ఇంటిని తుడిచామనుకోండి, ఇల్లు ఏమవుతుంది? ఓకే, ఇల్లుని తుడిస్తే వచ్చే లాభం ఏంటి? శుభ్రత. చెప్పండి, ఇంటిని తుడిస్తే వచ్చే లాభం ఏంటి? శుభ్రత. వంట చేస్తే వచ్చే లాభం ఏంటి? ఆహారం రెడీ అవుతుంది, ఆకలి తీరుతుంది. చదివితే వచ్చే లాభం ఏంటి? జ్ఞానము వస్తుంది. మరి దేవుని సంధిలో కలిగితే లాభం ఏంటి? పరలోకం వస్తుంది నీకు, నిత్య జీవం వస్తుంది నీకు. దేవుడితో నడుస్తున్నాను మనము దేవుడి సంధిలో గడిపే ఆ గంట 2 గంటలు దేవుడు చూసి వదిలేసేవాడు అది దానికి ప్రతిఫలం ఇస్తాడు. భూమిపైనే మనం ఏ పని చేసినా రాబడి లాభం అని కలిగితే మనం ఏం చేస్తున్నాం? దేవుని పని చేస్తున్నాం. దేవుని సమాజముగా కొన్ని దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని స్తుతిస్తున్నాం. చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, దీనికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మీరందరూ ధన్యులై ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు 7 వారాలు 7 రోజుల్లో మొదటి రోజు ఎవరికి చేయాలంట? ఆయనకి ఇచ్చేస్తాం. అందుకే ఆదివారం మనందరూ ఏం చేస్తూ ఉంటాం? కలుసుకొని దేవుని ప్రజలందరూ కూడా ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తాం. ఎందుకని? దేవుడు అన్నారు, నేను 7 రోజులు మీకు ఇచ్చాను కాబట్టి ఒకటి రోజు ఫస్ట్ రోజు ఎవరికి ఇచ్చేయాలి? మీరు నాకు ఇస్తే మిగతా 6 రోజులు నేను మీకు ఇస్తున్నాను. మీకు అర్థమవుతుంది కదా? ప్రథమ ఫలం అంటే దినములో ఫస్ట్ వారం దేని స్టార్ట్ అవుతుంది? ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ రోజుని ఆదివారం అని చెప్తారు. అంటే వారానికి ఆది ఈ రోజే. మనం అనుకుంటాం సోమవారం అని, సోమవారం కాదు, ఆదివారం నుంచి వారం స్టార్ట్ అవుతుంది. అందుకే ఆదివారాన్ని దేవుడు ఏం చేశారంటే, నువ్వు నాకు మొదటిస్తాను, నువ్వు ఆ మొదటి రోజు నా సన్నిధిలో గడుపు, నన్ను స్తుతించు, నన్ను కీర్తించు, నాతో జీవించు. మిగతా రోజులు నీకు నేను నడిపిస్తాను, మిగతా రోజులు నేను చూసుకుంటాను. అంటే ఒక రోజు మన ప్రభుతో గడిపితే మిగతా రోజులు దేవుడే మన జీవితాన్ని చూసుకుని నడిపిస్తాడు. శ్రమలో కూడా నేను విడిచిపెట్టేవాడు. మనకు ఒక ధైర్యం ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. అదేదో తెలుసా? దేవుడే మనకు నిరీక్షణ అయి ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మీ అక్కర్లన్నీ కూడా తీరిపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యన ఆనందరావు గురించి మనకు సాంగ్ పాడతారు. మనం చప్పట్లు కూడా దేవుని నామానికి కీర్తిద్దాం. దాని తర్వాత మన ఆరాధన కూడా. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. అషకాల బాకాల మకాల శియాల పాపా ఓతాల శియాల పాపా కాల శి. హల్లెలూయా. దేవతనయ క్రీస్తు నాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవలోకం విడిచి వచ్చితివా. దేవతనయ క్రీస్తు నాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవలోకం విడిచి వచ్చితివా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. ప్రాణదానము చేసినావా, దేవా పరలోకమును దర్శినావా. దేవతనయ క్రీస్తు
దేవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవలోకం విడిచి వచ్చితివా మరణమును జయించినావా మరణముల్లో విడిచినావా మరణమును జయించినావా మరణముల్లో విడిచినావా మహిమతోడా లేచినావా దేవా మాదు చింతలు తీర్చినావా దేవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవలోకం విడిచి వచ్చితివా ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతివి ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతివి ధరణికే తెచ్చినావా దేవా ధన్యులను గాదించినావా దేవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవలోకము విడిచి వచ్చితివా ఆదియో అంతము లేనివాడ అందరికి నీ దేవుడవు ఆది అంతము లేనివాడ అందరికి నీ దేవుడవు అల్పయో ఓమేగయో నీవేగా యేసు వాడ్పటించురానయున్నావా దేవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవలోకము విడిచి వచ్చితివా పాపులకై ప్రాణమిచ్చితివా దేవలోకము విడిచి వచ్చితివా హల్లెలూయా 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ మన దేవుడు మన కోసము భూమిని మీదకి దిగి వచ్చాడు ప్రజలా మన దేవుడు ఈ భూమిపైకి దిగి వచ్చి తన రక్తాన్ని చిందించి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు ఆయనని విశ్వసించినప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి దేవునితో గడపడం కూడా ఒక పని అయి ఉంటుంది హల్లెలూయా ఏ పనిని శ్రద్ధగా చేసినప్పుడు ఆ పనిలో ఉన్న యజమానుడు మనకి ఏమి ఇస్తాడు జీతం ఇస్తాడు చెప్పండి ఏం చెప్తారు మీ పక్కన వారికి చెప్పండి జీతం ఇస్తాడు జీతం ఇస్తాడు హల్లెలూయా ఏ పని చేసిన దేవుడు ఏమి ఇస్తాడు జీతం ఇస్తాడు అందుకే ప్రార్థన చేసినప్పుడు దేవుడి సంగతి ఒక పనిలా చేయాలి మనం పని ఎలా చేస్తాం శ్రద్ధగా చేస్తాం కష్టపడి చేస్తాం మనసారా చేస్తాం ఎందుకని దానికి జీతం ఉంది హల్లెలూయా అందుకే పందెపు రంగమున పరిగెత్తు వాడు బహుమానము పొందేటట్లు పరిగెత్తాలంట మీకు అర్థమవుతుందా పందెపు రంగమున పరిగెత్తడమే ఇంపార్టెంట్ చాలా అవసరం అది ఎలా పరిగెత్తాలి బహుమానము పొందినట్లు పరిగెత్తాలి అంటే దాని అర్థం ఏంటి అంటే అందరూ పరిగెత్తాలి అందరికి మెడల్ కావాలి కానీ అందరికి వస్తుందా ఎవరికి వస్తుంది తెలుసా అందరు ఆశిస్తారు కానీ ఎందుకు అందరికి రాదు బహుమానము పొందినట్లు పరిగెత్తారు అంటే బహుమానం పొందినట్లు పరిగెత్తడం అంటే ఒక పట్టుదలతో ఒక గుడితో ఒక ఆలోచనతో ఒక తీర్మానంతో ఒక సమర్పణతో ఎలాగైనా నేను సాధించాలి ఎలాగైనా ఇది నా వల్ల అవ్వాల్సిందే
అన్నట్లు పరిగెడితే మనకి బహుమానం దొరుకుతుందంట. అది దేవుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆత్మీయ జీవితంలో పందేమ రంగంలో మన బహుమానం పరలోకంలో ఉంది. ఆ పరలోకాన్ని ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే మీ యొక్క స్థితికి మీ యొక్క పరిస్థితులకి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు నేను సేవించుచున్నా. ఈరోజు ఎక్కువ కష్టపడుతున్నావా? ఎక్కువగా సువర్ణంగా మారబోతున్నావు. అందుకే నేను శోధించబడిన తర్వాత ఏమవుతాను? హల్లెలూయా. ఎందుకు? ఎందుకంటే ఎక్కువగా శోధించబడితేనే ఎక్కువ సువర్ణం అవుతావు. బంగారం ఎక్కువగా కాలితేనే ఎక్కువగా మెరుస్తుంది. మీకు తెలుసా బంగారం ఒక మెరుపు ఎలా వస్తుందో అగ్ని వల్ల వస్తుంది. ఆ బంగారము భూమిలో నుంచి తీసినప్పుడు అది మెరుస్తుంది అన్నవారు గట్టిగా చెప్పండి. ప్రజలా మెరుస్తుందా? మెరదు. చెప్పండి. దేని నుంచి తీసినప్పుడు? మట్టిలో నుంచి తీసినప్పుడు అది మెరదు. ఎందుకని? మెరుపు ఉంటుంది కానీ దాని చుట్టూ కూడా నల్లటి ఒక మట్టి లాంటిది కమ్మేసి ఉంటుంది. దేని వెనకాల? ఆ బంగారం అంటారు. ఇంకా బంగారం తీసుకొని అంత కలిపి ఒక చైన్గా ఒక రింగ్గా చేస్తారు. దాని వెనకాల అంత ప్రయాసం ఉంటుంది. ప్రజలా అంటే బంగారము ముందు తీస్తున్నప్పుడు ఎలా తీస్తున్నారు? మెరుగుగా తీయట్లేదు. అది నల్లటి ఒక మట్టి లాంటిది పదార్థం దాని ఏమై ఉంటుందండి? కమ్మేసి ఉంటుంది. నలుపుగా కనిపిస్తుంది. కానీ దాన్ని చేసి ఏం తీసుకొస్తారు? చాలా ప్రయాసపడి చివరికి దేంట్లో వేస్తారు? దాన్ని అగ్నిలో వేస్తారు. అగ్నిలో కాలి కాలి కాలిగా అవుతుంది. నల్లగా అయిపోతుంది అనుకుంటున్నారా? నల్లగా అవ్వదు. ఏమవుతుంది? మేలిమి బంగారంగా మెరిసిపోతుంది. హల్లెలూయా. అందుకే బంగారానికి గట్టికున్న తేడా అది. గట్టిని వేయని ఏమవుతుంది? కర్రను వేయని ఏమవుతుంది? కానీ బంగారమును దాంట్లో వేస్తే ఏమవుదు? ఈరోజు నువ్వు సమస్యలు గుండా వెళ్తున్నావు అంటే అర్థమైనా తెలుసా? నువ్వు ఒక కర్రను కాదు, నువ్వు ఒక గడ్డివి కాదు, నువ్వు బంగారం అయ్యావు. అందుకే కాలిపోతానని బాధపడకు, భయపడకు. నువ్వు కాలిపోవు. నీ మెరుగుతనం పెంచడానికి దేవుడు కొన్నిసార్లు సమస్యలో వెళ్తుంటే మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి తెలియకుండా నీ జీవితంలో ఏది సంభవించట్లేదు. ఆయనకి తెలిసే సంభవిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతావు. నువ్వు శోధించబడిన తర్వాత ఎలా మారుతావు? అందుకే రాయబడి ఉంటుంది దేవుని మాట, నేను శోధించబడిన తర్వాత ఎలా మారుతాను? ఎందుకంటే బంగారం అగ్ని పరీక్షకు వెళ్ళినదే మేలిమి బంగారంగా, అనగా అతిగా మెరుపు కలిగిన బంగారంగా ఎలాగైతే మారిపోతుందో, ఈరోజు నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య వెనకాల కూడా ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేసి పెడతాడు? ముడి పెడతాడు. మీరు అనుకుంటారు సమస్యలని, మీరు దేవుని వెంబడిస్తున్నారు కాబట్టి, దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని సిగ్గుపరచండి. ఆయన నమ్మకం పెట్టుకున్న వాడికి ప్రతి సమస్య వెనకాల ఒక ఆశీర్వాదం ఏమవుతుంది? ముడిపడి ఉంటుంది. అంటే ప్రతి సమస్య వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటుంది. అది నీకు కనిపించదు, కానీ త్వరలో నేను దాన్ని అనుభవించినట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నా నమ్మిన వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన కుమారి గారు వచ్చి ఆరాధన చేస్తారు. అందరూ ఒక 2 నిమిషాలు కూర్చుందామమ్మా. దేవుని మన ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి భారం తొలగిపోతుంది. మీ మనసులో ఉన్న ప్రతి ఆవేదన తొలగిపోతుంది. కాబట్టి ఎవరు అనాలోచనగా అశ్రద్ధగా కాక దేవుడిని మాత్రమే జ్ఞాపకంలో పెట్టుకొని ఆయన మాత్రమే మనసారి మనం ఆరాధిద్దాం. అలా ఆరాధిస్తుండగా ఏం జరుగుతుందంటే, మీరు ఆరాధన అయిన వెంటనే మనసా పూర్తిగా ఎప్పుడైతే మీరు ఆరాధిస్తారో మీ మనసు మీద ఉన్న ప్రతి భారం తొలగిపోతుంది. ఆమేన్. కాబట్టి అందరూ మనసారి ఆరాధిద్దాం. అందరూ కూడా చేతులు పైకెత్తి కళ్ళు మూస్తారండి. దేవుని మాత్రమే జ్ఞాపకం చేస్తూ కేవలం వచ్చి కూడా మన ఉదయంలో రాకూడదు. దేవుని సంఘంలో ఉన్నాం కనుక ఆయన ఆత్మ ఉన్నారు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూస్తారండి. చేతులు పైకెత్తి దేవుని మనం ఆరాధిద్దాం. దేవుని మన ఉదయంలో అర్పిద్దామండి. ప్రతి ఒక్కరు కూడా భయముతోనూ భక్తితో ప్రార్థిద్దాం. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆశక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆశక్తితో పూర్ణ మనసుతో మనసుతో ఆరాధింతును నిన్ను
పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 యెహోవా నిసి యెహోవా నిసి జయమిచ్చవే స్తోత్రమయ్యా. యెహోవా నిసి యెహోవా నిసి జయమిచ్చవే స్తోత్రమయ్యా. మాకు జయమిచ్చవే స్తోత్రమయ్యా. మాకు జయమిచ్చవే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 యెహోవా ఈరే యెహోవా ఈరే ఆదుకున్నావే స్తోత్రమయ్యా. యెహోవా ఈరే యెహోవా ఈరే ఆదుకున్నావే స్తోత్రమయ్యా. మమ్ము ఆదుకున్నావే స్తోత్రమయ్యా. మమ్ము ఆదుకున్నావే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం. ఆరాధన 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే స్తోత్రమయ్యా. యెహోవా షమ్మా అందరం చెప్తామండి. యెహోవా షమ్మా తోడై నిలిచావే స్తోత్రమయ్యా. మాకు తోడై నిలిచావే స్తోత్రమయ్యా. మాకు తోడై నిలిచావే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన చతురు పైకి అందరం ఆరాధన 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 ప్రేమించెదను. అధికముగా ఆరాధింతును. ఆశక్తితో ప్రేమించెదను. అధిక
ఆత్మనిత్యముగా ఆరాధింతుం ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన జనులు పైకెత్తి అందరూ కూడా ఆరాధన 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 ప్రేమించెదన్ అధికముగా ఆరాధితుం ఆశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధితుం ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ చేతుల పైకి ఆరాధన ఆరాధన everybody ఆరాధన 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 హల్లెలూయా 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 చేతులు పైకెత్తి సంతోషముగా ఎక్కువగా హల్లెలూయా 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 అందరూ కూడా కూర్చుందామండి నిశ్శబ్దంగా దేవుని వాక్యం దైవ సేవల వాక్యంలో వెళ్ళబోతున్నారు ప్రతి ఒక్కరు ప్రభు మాతో మీరు మాట్లాడిన తండ్రి మీరు మాట్లాడితే మేము బ్రతకగలమయ్యా మీరు మాట్లాడితే మేము జీవించగలం మీరు మాట్లాడితే ఒక అడుగు ముందుకు వేయగలము తండ్రి ఈ లోకమనే యాత్రలో పయనంలో దేవా నువ్వు మాతో లేకపోతే మేము బ్రతకలేమని ప్రతి ఒక్కరు కన్నీటితో వాక్యానికి లోబడాలి ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకుడిలో నుండి మీరు మాతో మాట్లాడు ప్రభా నీ వాక్యాన్ని మేము లోబడే స్వభావం మాకు దయచేయండి నీ వాక్యాన్ని మేము తల్లి వినగల చెవులు మాకు దయచేయండి మా చెవులు మందముగా లేకుండా ప్రభా మా కళ్ళు గుడ్డిగా లేకుండా ప్రభా విన్న వాక్యములకు లోబడి దేవా విన్న వాక్యాన్ని వెంబడించకు తండ్రి వాక్యానికి విధేయత అనుభవం దయచేయ వాక్యానికి లోబడే బ్రతుకు మాకు దయచే నీ చెవిటి వారుగా కాకుండా చూస్తూ ఉండే వారుగా కాకుండా దేవా నీ మాటల మార్గంలో పత్రం చేయ అది 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా దేవా అయ్యా మాలో విత్తనకు కృప దయచేయాలి ఏ దుష్టుడు యొక్క వాక్యాన్ని మాలో తీసివేయకుండా పట్టుకొని వెళ్ళిపోకుండా ప్రభా నీ సగని కాంత్ర వాక్యాల మనలో స్థిరపరచమని ప్రతి ఒక్కరు కూడా హృదయంలో అడుగుకుందామండి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ప్రభా ఈ రాత్రి ఉదయ కాలంలో తండ్రి మీరు మాతో మాట్లాడాయా ఈ ఆదివారం శ్రాంతితో మేము సన్నిధికి వచ్చి ఉండగా భయముతో కూడా భక్తి మాకు నేర్పించండి వణుకుతో కూడా భక్తి మనకు నేర్పించండి వినయ విధేయతలు మాకు నేర్పించండి లోపడే స్వభావంతో మాకు నేర్పించండి నిత్యముని సంఘం భయం కలిగి మేము జీవించటకు మీరు అక్కడికి ఎంతబడి గుంపులో మేము ఉండకు ప్రభా ఈ సంఘాన్ని మేము బలపరచమని ప్రభా వచ్చిన ప్రతి ఆత్మను స్థిరపరచమని ఆచరణ వచ్చిన ఆత్మను ప్రభు నీ సన్నిధిలో స్థిరమవుట కృప దయచేయమని దీని దాసులు చాటున మరుగుపచ్చాయ్యా మీ వాక్యంతో మీరు మాట్లాడండి అయ్యా దాసులను ధ్యానం మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా అప్పుడే నోటికి నువ్వు తోడుగా ఉండండి అప్పుడే మీరు మరుగుపరచండి అప్పుడే మరుగుపరిచి మీరే మాట్లాడమని ఆ వాక్యాల మరుగులో స్థిరపరిచి బలపరిచి ధైర్యపరిచి వాక్యానికి లోబడే స్వభావం మాకు దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావముల పొందమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా 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 అందరూ కూడా కూర్చుంటామని దేవుని సన్నిధిలో హల్లెలూయా 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 దేవుని యొక్క మహానామానికి మహిమ కలుగును గాక
ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పవిత్రమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. ఆమేన్. సంతోషంగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తారని చెప్పండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యంలో మనం వద్దాం. ఈరోజు టాపిక్, టుడేస్ టాపిక్, థింగ్స్ విచ్ నాట్ ఇన్ హెవెన్. పరలోకములో ఇంకా ఉండవు. దేవుని యొక్క పరలోక రాజ్యములో ఇంకా ఏమి ఉండవు. హల్లెలూయా. ఆ అంశం మన ఈరోజు ప్రభు ఆత్మదేవుడు మనతో మాట్లాడను గాక. ఈ లోకంలో మనం అర్థం చేసుకోవాలి. ఒక కొట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఉంటాయి కానీ అన్నీ ఉండవు. ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకు మనం అనుకుంటే బడికి వెళ్ళినప్పుడు అనగా స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో బట్టలు అమ్మరు. ఏమవుతారు? చదువు ఉంటారు. ప్రజలా బడిలో ఏముంటుంది? చదువు. స్కూల్లో ఏముంటుంది? చదువు. ప్రజలా అలాగే వంటింట్లో వంట సామాన్లు ఉంటాయి కానీ మనకు కావాల్సిన తాళాలు ఉంటాయి. ప్రజలా ఈ విధంగా మనం అర్థం చేసుకుని వెళ్తే ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. ఆ ప్రత్యేకమైన స్థలములో ఆ స్థలానికి సంబంధించిన విషయాలు అక్కడ ఉంటాయి. అలాగే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్య లేఖల ప్రకారము పరలోక రాజ్యంలో కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ప్రజలా అయితే ఏమి ఉంటాయి, ఏమి ఉండవు? పరలోక రాజ్యం అంటేనే ఆ పదంలో మీకు అర్థమవుతుంది. పరలోక రాజ్యం అంటే పర అంటే పైన ఉన్న లోకము, పైన ఉన్న ఒక రాజ్యము. రాజ్యము అంటే ఖచ్చితంగా దానికి ఒక రాజు ఉంటారు, పరిపాలన జరుగుతుంది. హల్లెలూయా. అయితే పైన ఏముంది? పైన ఏముంది అంటే పరలోకం అంటుంది. మనం ఎక్కడ ఉన్నాం అంటే భూలోకంలో ఉన్నాం. భూలోకము అంటే భూమి కలిగి ఉంది. అందుకే మనం ఎక్కడ చూసినా భూమి కనిపిస్తుంది. ఈ భూమి మీద మనుషులు నడుస్తారు. ఈ భూమి మీద మనుషులు గృహాలు కట్టుకుంటారు. ఈ భూమి మీద మనుషులు మొక్కలు వేస్తారు. ఈ భూమిపైనే చెట్లు పెరుగుతాయి, జంతువులు పెరుగుతాయి, పశువులు పెరుగుతాయి, పక్షులు నీడ తీసుకుంటాయి. ప్రాకే పురుగులు కావచ్చు, ఆకాశం ఎగిరే పక్షులు కావచ్చు, అన్ని కూడా దేని మీద ఉన్నాయి? భూమి మీద ఉన్నాయి. కదా చెప్పండి, భూమి మీద ఉన్నాయి. అందుకే ఈ లోకాన్ని ఏమంటారు? భూలోకము అంటే భూమి ఉన్న లోకము. ఈ లోకంలో భూమి ఉంటుంది. అయితే ఇది కాకుండా ఇంకా లోకాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా దేవుడు బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే ఈ లోకము మాత్రమే కాదు, మరీ లోకాలు ఉన్నాయి. అంటే లోకము ఉందంటే లోకము నివసించే నివాసులు కూడా ఉన్నారు. లోకము ఖాళీగా ఉంటే దానికి ఏమీ ఉపయోగం ఉండదు. ఇంటిలో మనుషులు ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు ఏమవుతుంది? చక్కగా కలకలలాడుతుంది. ఇల్లు ఇంద్రభవనం అంత గొప్పగా ఉన్నా దాంట్లో అంత నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి, అవి బాగోదు. ప్రజలా మాట్లాడేవారు ఉండాలి, పలకరించేవారు ఉండాలి, నవ్వేవారు ఉండాలి, ప్రార్థించేవారు ఉండాలి. ఇల్లు ఉంది అంటే ఇంటిలో మనుషులు ఉండాలి. లోకము ఉందంటే దానిలో నివాసులు కూడా ఉండాలి. ఈ భూలోకం ఉంది అంటే భూమి మీద దేవుడు నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు? ఆకారం లేని దానికి ఒక ఆకారం ఇచ్చారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఈ భూలోకాన్ని చేసినప్పుడు దీన్ని ఎత్తు ఖాళీగా పెట్టలేదు. దీని మీద చెట్లు వేశారు, ఫలాలిచ్చే చెట్లు వేశారు, జంతువులు పెట్టారు, పశువులు పెట్టారు, అందరికంటే మనలనే మనుషులనే పెట్టారు. అందుకే భూమి చూడడానికి చాలా, మీరు ఒకసారి ఆలోచించండి, ఈ భూమి అంతా ఖాళీగా ఉందనుకోండి, మనుషులు ఎవ్వరూ లేవు, పక్షులు ఏమీ లేవు, జంతువులు ఏమీ లేవు, ఎవరు స్వరాలు, పక్షుల స్వరాలు వినిపించట్లేదు, మనుషుల స్వరాలు వినిపించట్లేదు. ఎలా ఉంటుంది? చూడడానికి ఏమీ బాగోదు. ప్రజలా గుర్తు భూమే ఉందనుకోండి, ఎలా ఉంటుంది? చెట్లు ఏం కనిపించట్లేదు, ఇల్లు కనిపించట్లేదు, మనుషులు కనిపించట్లేదు, అంత భూమే కనిపిస్తుంది. ఎలా ఉంటుంది? చూడడానికి బాగోదు. ప్రజలా దేవుడు ఏం చేశారు? భూమిని చేసి ఆ భూమి మీద సమస్త సృష్టిని సృజించి పెట్టి దాని మీద మనల్ని పెట్టాడు. అందుకే భూమి కలిగిన లోకం కాబట్టి ఈ లోకాన్ని ఏమని పిలుస్తారు? భూలోకము, నివాస యోగము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ భూలోకంతో పాటు కూడా దేవుడు మరో కొన్ని లోకాలను చేశాడు.
అందుకే ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త. అంటే అర్థమేంటి? సర్వ సృష్టికర్త అంటే సర్వమును సృజించిన వాడు. ఆయనకి ఏదో ఉంటే అవసరం లేదు, ఏమీ లేకపోయినా చేయగలడు. దేవుడికి మనిషికి తేడా అయితే, మనిషికి ఏదైనా తయారు చేయాలనుకోండి, అది తయారు చేయడానికి ఏదైనా కావాలి. ఉదాహరణ చెప్తా, ఒక మట్టి కొండలు చేయాలంటే కుమ్మరికి ఏది కావాలి? మట్టి కావాలి. ఆ మట్టిని తిప్పడానికి ఆ చక్రం కావాలి. ఆ చక్రం మనం ఇవ్వకుండా, ఆ మట్టిని మనం సప్లై చేయకుండా ఉంటే అతను కొండను ఏం చేయలేడు? చేయలేడు. కుమ్మరి వానికి కొండ చేసే జ్ఞానం ఉన్నా, విజ్ఞానం ఉన్నా సరే, అతనికి ఇవ్వాల్సిన వస్తువులు మనం ఇవ్వకపోతే అతను పని చేయలేడు. అదే మేస్త్రి గారు లేదా ఒక బిల్డర్ మనం ఆలోచిస్తే, అతనికి మనం సిమెంట్ ఇవ్వాలి, ఇటుకలు ఇవ్వాలి, అదేవిధంగా నీళ్ళు సప్లై చేయాలి. అవన్నీ మనం సదుపాయం కలిగించినప్పుడే మేస్త్రి గారు ఏం చేయగలరు? ఒక పని చక్కగా నిర్వర్తించగలరు. ప్రజలా అంటే దాని అర్థం ఏంటి? మనిషికి దేవుడికి ఉన్న తేడా అయితే, మనిషికి ఏదో ఉంటేనే చేయగలము, కానీ మనము ఏమి లేకుండా ఏమి చేయలేము. ఇప్పుడు ఒక బిడ్డ బాగా చదవాలనుకోండి, ఆ బిడ్డకి ఏమి ఉండాలి? చదవాలి, మనసు ఉండాలి, టైం ఉండాలి. ఆ బిడ్డ ఆరోగ్యం బాగోకపోయినా, సమయం లేకపోయినా, మనసులో ఆశ లేకపోయినా ఆ బిడ్డ ఏం చేయలేడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడి దృష్టికి మనం వెళ్తే, దేవుడి విషయంలో మనం ఆలోచిస్తే, ఆయనకి మట్టి అవసరం లేదు, చక్రం అవసరం లేదు, ఆయన కొండలు చేయగలరు. మీరు అర్థం చేసుకున్నారు కదా? మనిషికి ఏదైనా వస్తువులు మనం ఇచ్చి అప్పుడు ఆ పని చేయించగలం, కానీ దేవుడికి వస్తువులు ఇవ్వకపోయినా సరే ఏం చేయగలడు? పని చేయగలడు. అది ఆయనలో ఉన్న సక్సెస్, ఆయన ఉన్న జ్ఞానం. అందుకే దేవుడి మనిషి అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి. బిడ్డలకు తల్లిదండ్రులు ఎలాగైతే అవసరమో, మనుషులైన మనకి దేవుడు కూడా అంతే అవసరము. ధనముతో అన్ని పనులు మనం చేయలేం, కొన్ని పనులే చేయగలం. దేవుడితోనే అన్ని పనులు చేయగలం. ధనముతో మందులు కొనుక్కోవచ్చు, కానీ ధనముతో ఆరోగ్యము ఆయుష్ దేవుడు ఇవ్వాలి. ధనముతో బుక్స్ కొనుక్కోవచ్చు, పుస్తకాలు కొనుక్కోవచ్చు, జ్ఞానం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. బుర్ర పని చేయాలంటే దేవుడే పని చేసినట్టు చేయాలి. అర్థమవుతుంది కదా? అంటే మనము సర్వము చేసేవాళ్ళం, మనం డిపెండెంట్, దేవుడు ఒకటే ఇండిపెండెంట్. మనం ఆధారపడి ఉన్నాం దేని మీద? దేవుడి మీద. దేవుడు ఎవరి మీద ఆధారపడి వాడు కాదు. ఆయన ఒంటరిగానే సర్వమును చేయగల సమర్థుడు. అందుకే ఆయన చేతికి మనం మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయన చేతిలో మన బ్రతుకులు మనం అప్పగించుకుంటే, ఎటువంటి సమస్యనైనా సరే, ఎటువంటి స్థితినైనా సరే మార్చగలడు, పరిష్కారం చూపించగలడు. ఎవరి దగ్గర పరిష్కారం నీకు దొరకకపోయినా దేవుడి దగ్గర నీకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ఆయన వాక్యం ఇలా సెలవిస్తుంది, నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాను. నువ్వు నన్ను గురించి మొరపెట్టు అంటే అర్థమేంటి? నువ్వు నీ బాధను, నీ కష్టమును నాకు చెప్పు, నేను నీకు సహాయం చేయగలను. ఎందుకు? నేను శక్తివంతుని కాబట్టి, నాలో శక్తి ఉంది కాబట్టి, నాకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి. మీరు అర్థం చేసుకోవాలి, నిరాకారముగాను శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఇది నా జీవితంలో లేదు కాబట్టి ఈ పని అవ్వదేమో, నేను ఇంత చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం నాకు రాదేమో, నాకు ఇంత జ్ఞానం లేదు కాబట్టి నేను వాళ్ళ పైకి రాలేదేమో అని మన ఆలోచనలు. కానీ మన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. అందుకే ఆయన అన్నాడు, సర్వశరీరకు దేవుడు నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? అబ్రహాము విషయాన్ని మనం ఆలోచిస్తే, ఎన్ని ఏళ్ళు అతను బిడ్డ పుట్టాడండి? 100 ఏళ్ళు అతనికి బిడ్డ పుట్టాడు. వాస్తవానికి 100 ఏళ్ళు బిడ్డలు పుట్టడం అనేది అసాధ్యమైన పని. 100 years అని మీరు ఆలోచించండి. వృద్ధులు ఈ రోజుల్లో 100 yearsతో బతికేవాడిని తక్కువైపోయాడు, అంతే కదా? ప్రజల 100 సంవత్సరాలు ఎక్కడో మనకు కనిపిస్తారు, చాలా కష్టం. 90 ఏళ్ళకే చాలా కష్టం బతకడం ఈ రోజు దినాల ప్రకారం. అలాంటిది ఈ అబ్రహాము 100 ఏళ్ళు దాకా బతికి 100 ఏళ్ళు ఏమంటాడు? అతనికి కుమారుడు కన్నాడు, అతనికి ఇస్సాకుని పెట్టాడు. అని మీరు ఆలోచించండి, 100 ఏళ్ళైన వాడు బిడ్డను కనగలదా? గర్వం వస్తుందా? ప్రజలు ఆ కార్యం అవ్వగలదా? మనం ఆలోచిస్తే అయ్యింది, దేవుడు చేసి చూపించాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, మన దేవుడు శూన్యములో నుంచి ఏం తీసుకొచ్చాడు? సృష్టి. శూన్యం అంటే తెలుసు, జీరో, సున్నా. శూన్యము అన సున్నా అంటే ఏమీ లేదు అక్కడ.
హల్లెలూయా. అది గణిత చదువుతున్నప్పుడు, మ్యాథ్స్ చదువుతున్నప్పుడు శూన్యం నుంచి స్టార్ట్ చేస్తాం. శూన్యం అంటే అక్కడ ఏమీ లేదు, కానీ ఏమీ లేని దాని దగ్గర నుంచి 1 వస్తుంది, అక్కడి నుంచి 2 వస్తుంది, అక్కడి నుంచి ముందుకు వెళ్తాం. కానీ ప్రారంభం చూస్తే శూన్యము. దేవుడు కూడా శూన్యము ఉన్న దానిని పట్టుకొని సృష్టిని, అందమైన సృష్టిని చేశాడు. చెట్లు మనుషులు చేయలేదు, హల్లెలూయా. బంగారాన్ని మనుషులు చేయలేదు, సిమెంట్ని మనుషులు చేయలేదు, హల్లెలూయా. మనుషులు దేవుడు చేసిన దాన్ని తీసుకుని దాన్ని మార్పులు చేశారు తప్ప నిజమైనది చేసింది ఎవరు? దేవుడు బంగారాన్ని భూమిలో పెడితే మనిషి ఆ బంగారాన్ని తీసుకొని కరిగించుకొని దాన్ని కాల్చివేసి ఒక రూపాన్ని తీసుకొచ్చారు. కానీ మేం చేసేది ఎవరు? దేవుడే. మనం నీటిని తాగుతున్నాం, నది నీళ్ళు తాగుతాం, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది దేవుడు పెట్టింది. తెలుసా? దేవుడు పెట్టిన దాన్ని మనం వాడుకుంటున్నాం, కానీ మనము స్వతహాగా చేసే శక్తి మనకి లేదు. అందుకే మనిషి ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? ఆధారపడి ఉంటారు. ప్రజలా మీరు ఆలోచించాలి. ఒక సముద్రాన్ని మనం ఆపలేం, కానీ ఆయన ఆపగలరు. ఒక సునామీని వస్తే మనం ఆపలేం, మనం జాగ్రత్త పడగలము, కానీ వర్షం వస్తే మనం గొడుగు వేసుకోగలము, కానీ వర్షాన్ని మనం ఆపలేం. వర్షాన్ని ఆపవాడు ఆయన మాత్రమే. మనము మనల్ని కాపాడుకోగలమేమో, కానీ దేవుడు మాత్రమే కార్యాలు, గొప్ప కార్యాలు, సూర్యకార్యాలు చేయగలవాడు. దేవుడు సముద్రానికి ఇసుకను పొలిమేరగా వేసి దానిని దాటకూడదు అని సముద్రానికి ఆజ్ఞాపించాడు. అందుకే సర్వోన్నతుడైన దేవుడు అంటున్నాడు, సముద్రములకి పొలిమేర వేసిన నాకు మీరు భయపడరా? నేను మీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను మీకు దేవుడిని అయితే నాకు ఇవ్వాల్సిన గౌరవం ఏది అని దేవుడు అడుగుతున్నాడు. అయితే ఆయనతో సహవాసం చేస్తే ఆయన గొప్పవాడు కాబట్టి నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి, మన భూమిపైన ఉన్నాం, ఈ భూలోకంలో మనం ఉన్నాం. అయితే ఈ భూలోకం కాకుండా మరొక లోకం ఉంది. మరి 2 లోకాలు ఉన్నాయి. వాటి పేరేంటి? ఒకటి పరలోకము, రెండోది నరకలోకము. పరలోకం అంటే నా పేరులో మీరు చూడొచ్చు, పరమందు ఉంది అంటే పైన ఉంది అని అర్థం. పరలోకము అనేది ఒక లోకం ఉంది. ఎక్కడ? పరమన్న అంటే పైన, అందుకే పరలోకము అంటారు. అయితే మనం ఉంటుంది మొదటి ఆకాశంలో ఉంటున్నాం, 2వ ఆకాశం మీ పైన ఉంది, దాని తర్వాత 3వ ఆకాశం కూడా ఉంది. ఆ 3వ ఆకాశంలోనే దేవుని పరలోకం ఉంది. అక్కడ ఒక లోకం దేవుడు చేసి పెట్టాడు. ఈ భూమి కింద భాగాలకు మనం వెళ్తే అక్కడ ఏముంటుంది? నరకలోకం. కానీ మనం వెళ్ళలేము. వాస్తవానికి ఏంటంటే మనము వెళ్ళలేము. దేవుడు వాటిని ఈడిన్ చేసి పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన అదృశ్యపరిచి ఉంచాడు. ఎందుకంటే నరకాన్ని మనం చూడలేము, చూస్తే మనిషి తట్టుకోలేదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఫొటోస్ మనకి దొరకవు అంత ఈజీగా. ప్రజలా కొన్ని ఉన్నప్పటికీ కూడా మనిషి డైరెక్ట్గా వెళ్ళి ఉన్న దేహం దీన్ని మనం చూడలేము. ఎందుకంటే దేవుడు వాటిని మన కంటికి మరుగుపరిచాడు. అందుకే దేవుడు కూడా మన కంటికి కనిపించాడు, కానీ ఆయన ఉంటాడు. దారి కనిపిస్తుందా? కానీ ఉంటుంది. గుండె కనిపిస్తుందా? కానీ గుండె లోపల ఉంటుంది. నరాలు కనిపిస్తున్నాయా? ప్రజలా కానీ లోపల ఏమయ్యాయి? లివర్ కనిపిస్తుందా? కిడ్నీ కనిపిస్తుందా? కానీ లోపల కిడ్నీ ఉంది. ప్రజలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఏమై ఉన్నాడు? సర్వమును చేసువాడే ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ఈ లోకము మీద సరిపోదు, ఈ లోకము తర్వాత నీకు పరలోకాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఆ పరలోకము కోసమే మనం ఈ ప్రార్థన చేయాలి. ఆ పరలోకం కోసం దేవుడితో నడాలి. ఎందుకంటే జీవితం ఇక్కడితో ముగించిపోతే ఇక ఏమీ లేదు అంటే పర్వాలేదు, కానీ ఇక్కడితో ముగించుకోవట్లేదు. దీని తర్వాత నిజమైన జీవితం ప్రారంభం అవుతుంది. ఈ జీవితం ఏమో శరీరానికి సంబంధించిన జీవితం, కానీ మన లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ సంబంధించిన జీవితం మరణించిన తర్వాత ప్రారంభం అవుతుంది. అందుకే ప్రభు బైబిల్ సెలవిస్తుంది, మనిషి యొక్క ఆత్మ నేల మట్టి నుంచి దేవుడు ఏం చేశారంట? నరుడు నిర్మించి వాని నాసికరంధ్రంలో అంటే ముక్కులో ప్రజలా ఏం చేశారు? జీవవాయువు వడిగా విలువగా మరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే అంతవరకు నరుడు ఒక బొమ్మలా ఉండేవాడు. దేవుడు మట్టిని తీసుకొని మనిషిని చేసి ఆ మనిషిలోకి తన జీవవాయువును ఊదాడు. అప్పుడు మనిషి యొక్క మనిషిగా బ్రతికాడు. మనందరిలో కూడా దేవుడు ఊపిరి ఉంది, అది ఆత్మ అంటాం. ఆత్మ అంటే దేవుడు దయచేసిన దీపము, యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అందుకే చనిపోయినప్పుడు మనిషి చనిపోయాడు అంటాం. అంటే ఏది? శరీరం మన ముందే కనిపిస్తుంది, సమాధి కూడా చేస్తాం, కానీ ఎలాగ వెళ్ళిపోయాడు అంటారు? ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు? మరి ఏంటి వెళ్ళిపోయింది? మనిషి మన ముందే కదా ఉన్నాడు, మరి వెళ్ళిపోవడం ఏంటి?
మరి మన ముందే ఉన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అంటున్నాం? వెళ్ళిపోయింది నిజమైన మనిషిగా అక్కడ ఉన్న బాడీ కాదు, కానీ వాని లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ ఉంటేనే మనిషికి విలువ. పెన్లో రీపులు ఉంటేనే పెన్కి విలువ. మీకు అక్కడ పెన్లో ఏముండాలి? రీపులు లేదనుకోండి, రీపులు అయిపోయింది అనుకోండి, ఇంకా అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఆ పెన్ను పక్కన పడేస్తాం. ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే దానికి విలువ. అది ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా సరే దాని ఏముండాలి? ఛార్జింగ్ ఉండాలి. బండిలో పెట్రోల్ ఉండాలి, పెట్రోల్ లేకపోతే ఆ బండికి విలువ ఉండదు. అలాగే మన జీవితంలో, మన బ్రతుకులో ఎవరు ఉండాలి? దేవుడు ఉంటేనే మన జీవితానికి విలువ. ఎందుకంటే ఆయనే మనకు పరలోకం ఇచ్చేవాడు. అయితే ఇక్కడ దేవుడి వాక్యం ఏంటో మనం ఈరోజు ఏం తెచ్చుకుంటామంటే, పరలోక రాజ్యములు ఏముంటాయి? ఆ రాజ్యముని, ఆ లోకముని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. పరలోకం అంటే ఏంటంటే దేవుడే స్వయంగా నివాసం చేసే స్థలం. చెప్పండి, ఎవరు నివాసం చేసే స్థలం అది? దేవుడే స్వయంగా అక్కడ నివాసిస్తాడు. ఆయన గృహము, ఆయన యొక్క సన్నిధి ఆ పరలోకంలో ఉంటుంది. దేవుడు ఉంటే ఏమవుతుంది? దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం, దేవుడు ఎక్కడైతే ఉంటే అక్కడ నెమ్మది, దేవుడు ఎక్కడైతే ఉంటే అక్కడ రోగాలు ఉండవు, భయాలు ఉండవు, ఆనందాలు ఉండవు. ప్రజలా అయితే ఆ పరలోక రాజ్యము దేవుడు మనకి ఇవ్వడానికి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే ఆ పరలోక రాజ్యము పరిశుద్ధమైన లోకం. అక్కడికి వెళ్ళాలి అంటే మనం కూడా దేవుని వల్ల ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువు ఆకలి ఉంటే వారికి ఆహారం పెట్టును, దప్పికొనుంటే వారికి దాహం ఇవ్వు. అంటే దాని అర్థం ఏంటి? నీ శత్రువులను ప్రేమించాలి. ఎందుకు యేసయ్య అలా ప్రేమిస్తాడు? పరలోకంలో మనం వెళ్ళాలి అంటే ప్రభువునే మనం జీవించాలి. ప్రభు లాంటి గుణము మనం కలిగి ఉండాలి. ఇది పరలోకంలోకి మనం వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పరలోకంలో కొన్ని విషయాలు ఉండవు. అవి ఏటి ఉండవో మనం చూద్దాం. దేవుని వాక్య లేఖనములు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. పరలోకంలో ఇంకా ఈ విషయాలు ఉండబోదు. ఏంటి అక్కడ ఉండలేంది? ప్రజలా మనం ఒక్కొక్కగా చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఏంటి లేదంటే అక్కడ ఏముండదు పరలోకంలో? సముద్రం ఉండదు. భూమి మీద సముద్రం ఉందా? హుసేన్ సాగర్ ఉంటుంది. ప్రజల ఆర్కే బీచ్ ఉంది, ఏడాడ బీచ్ ఉంది. ప్రజల ఇలా చెప్పుకుని వెళ్ళాలంటే మనకి సముద్రానికి ఏం తక్కువ? భీమిలి బీచ్ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటూ ఉంటే బీచ్కి మనకి, సముద్రానికి ఏమి. అందుకే ఒక వ్యక్తి ఇలాగా పాఠం రాశాడు. పాఠంలో ఉంటుంది ఏమనంటే, చుట్టూ నీళ్ళే కానీ తాగడానికి చుక్క నీళ్ళు లేదంట. ఏంటి? చుట్టూ నీళ్ళే కానీ తాగడానికి ఒక చుక్క లేదు. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? అతను సముద్రం మధ్య భాగంలో ఉండిపోయాడు. హల్లెలూయా. సముద్రంలో అలా బోటు మీద మీరు వెళ్తే ముందు బాగానే ఉంటుంది, కానీ అలా లోపలికి వెళ్ళారనుకోండి, సముద్రంలోకి అలా ప్రయాణం చేస్తూ గంట ప్రయాణం చేసిన తర్వాత మీకు ఏం కనిపిస్తుందో? మనిషి ఎవరు కనిపించదు. హల్లెలూయా. పక్షులు కూడా సమానంగా కనిపించారు. ఏం కనిపిస్తాయి? మనము, మన ముఖాలు మనం చూసుకోవాలి. ప్రజల సముద్రము, ఆకాశం. సముద్రము ఇంకెవరు కనిపించడు. అప్పుడు భయం వేస్తుంది. ప్రజల ఆ సముద్రంలో ఇంకా వేగంగా షిప్ వెళ్తే వాంతులు కూడా అవుతాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తి అలాగే సముద్రంలో ఇరిగిపోయాడు. ఏమైపోయాడు? మధ్యలో ఉండిపోయాడు. అప్పుడు దాహం వేస్తుంది ఎండకి. అప్పుడు అంటున్నాడు, చుట్టూ నీళ్ళే కానీ తాగడానికి ఒక చుక్క నీరు లేదు అని అన్నాడు. కారణం ఏంటి? చుట్టూ నీరు ఉన్నాయి కానీ అదే నీరు ఉప్పు నీరు. ఉప్పు నీళ్ళు మంచి తాగడం. మనం కూరలో ఉప్పు వేసుకుంటాం కదా, ఆ ఉప్పుని ఇక్కడి నుంచి తీసుకుంటాం. ప్రజలా హల్లెలూయా. ఆ నీటిని తాగితే మనిషి బ్రతకలేడు, తాగి ఉండలేడు. ప్రజలా మన నీటిని తాగితే ఎలా ఉంటున్నాయి? ఉప్పుగా ఉంటున్నాయా? కారంగా ఉంటాయా? మరి ఎలా ఉంటాయి? నీటికి రుచి లేదు, రంగు లేదు. నీటి రంగు ఇదని ఎవరు చెప్పలేరు. హల్లెలూయా. నీటికి రంగు ఉండదు, రుచి ఉండదు. ఎందుకు? దానిలో కారం ఉండదు, దానిలో ఉప్పు ఉండదు. ప్రజలా ఒక నీటిలో ఉప్పు ఉంటుంటే అందరికి బీపీ ఇప్పుడు ఎక్కువైపోయి. ప్రజలా దేవుడికి స్తోత్రం. తను ఏం లేవు, ఉప్పు లేదు. అందుకే నీరు ఎంత తాగినా జబ్బు ఉండదు.
మంచి ఆరోగ్యం నీళ్ళు. ప్రెసలా మీరందరూ కూడా వాటర్ బాగా తీసుకునండి. ఎండాకాలంలో వాటర్ తీసుకుని చాలా మంచిది. జబ్బు లేని చక్కనిది దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. తాగడానికి మేలే కానీ కీడు మాత్రం ఉండదు. ప్రెసలా అయితే దాని అవసరం బట్టి మనం తీసుకుంటూ ఉండాలి. కొంచెం గ్యాప్ ఇస్తూ తీసుకుంటున్నాం మంచిది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి అంటున్నాడు చుట్టూ నీళ్ళే కానీ తాగడానికి ఒక చుక్క నీళ్ళు లేవు అన్నాడు. కారణం ఏంటంటే సముద్రంలో ఉండిపోయాడు. సముద్రం అంతా ఉప్పు నీరు కనిపిస్తుంది, నీళ్ళైతే ఉన్నాయి కానీ తాగడానికి ఒక ఉపయోగము పడట్లేదు. అలాగే ఇక్కడ అర్థం చేసుకోవాలి. పరలోకంలో అంటే ఏముండదు, ఈ సముద్రం ఉండదు. ఆ లోకంలో సముద్రంలోకి వెళ్ళాలన్నా అక్కడ మనకి సముద్రం దొరకదు. అక్కడ సముద్రం ఉండదంట. హల్లెలూయా. ఇదిగో పాత ఆకాశం పాత భూమి గతించిపోవును, ఇంకా కొత్త ఆకాశము కొత్త భూమి నాకు కనిపిస్తుంది. అక్కడ సముద్రం ఇక ఉండదు. హల్లెలూయా. అందుకే బీచ్కి వెళ్ళాలని ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడే తర్వాత చనిపోయిన తర్వాత నీ బీచ్కి వెళ్దామని బీచ్ దొరకదు. అయితే తరచుగా వెళ్ళిపోవద్దు, అప్పుడప్పుడు వెళ్ళని తప్పుడు కాదు. ప్రజల ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. పరలోకంలో ఏముంటుందంట, సముద్రము అక్కడ ఉండదు. అక్కడ చేపలు తినడానికి చేపలు కూడా దొరకవు. ప్రజల అంటే అక్కడ ఉన్న సిస్టమ్ వేరు, ఇక్కడ ఉన్న సిస్టమ్ వేరు. ఇక్కడ ఏం తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎక్కడికి? అక్కడికి దేవుడు మనం ట్రాన్స్ఫర్ చేస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళకుండా ముందే అక్కడికి వెళ్ళడానికి మనం ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడలేని వ్యక్తి ఆ పరలోకంలోనికి వెళ్ళలేదు. రెండో విషయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏంటుండదండి అక్కడ? మరణము ఇక ఉండదు. చాలు, మరణము ఇక ఉండదు. పరలోకంలో ఏముండదు, పరలోకంలో ఏముండదు. ఇక్కడ మరణం ఉంటుందా? ఇక్కడ పుట్టినరోజు జరుపుకున్నట్టు మన రోజు కూడా జరుపుకోవాలి. తప్పదు. ఎందుకంటే పుట్టినరోజు ఎలాగైతే వస్తుందో మరణించే రోజు కూడా ప్రతి మనిషికి వస్తుంది. పేదవాడైనా ధనవంతుడైనా చదువు లేని వ్యక్తి అయినా చదువుకున్న వ్యక్తి అయినా అందరూ కూడా ఒక రోజు ఎదుర్కోవాలి. ఏ రోజు అండి? మరణము. అయితే పరలోకంలో అంట మరణము ఉండదు. సమాధ కార్యక్రమాలు జరగవు. అక్కడ పెట్టులు తీసుకుని రావాల్సిన అవసరం లేదు. ఏం జరగవు, అక్కడ మరణము ఉండదు. ఎందుకంటే సమాధి కార్యక్రమాలు అక్కడ జరగవు. అయితే పరలోకానికి భూలోకం వల్ల తేడా ఏంటంటే భూలోకంలో ఏదో సమయాన్ని ఎవరో ఒకరు భూమిని విడిచిపెట్టి నిద్రిస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సమాధి కార్యక్రమాలు చేయాలి. అది పరలోకంలో ఇంకేముండదు. మనం అక్కడికి వెళ్తున్న లోకంలో ఇక చనిపోయేది ఉండదు. ఒక మారు దేవుని బిడ్డ ఈ భూమి పైన మరణిస్తాం, కానీ మన ఆత్మ ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఆత్మకు మరణము ఉండదు. ఆ లోకంలో మనకి మరణమే ఉండదు. పరలోకంలో రెండోది ఉండలేనిది ఏంటది? మరణము, డెత్. ఎవరు కూడా మరణించరు. అందరూ బ్రతికే ఉంటాం, జీవముతో ఉంటాం, ఆరోగ్యముతో ఉంటాం. ఆమె ఇక ముందుకు చదవండి. ఆ విషయంలోనే అవును, మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏర్పైనను వేదనైనను ఏముండవంట? దుఃఖము ఉండవంటే కష్టాలు ఉండవు. పక్క వాళ్ళకి చెప్పండి, కష్టాలు ఇంకా ఉండవని చెప్పండి. పర్లోకంలో కష్టాలు అన్నీ ఉండవు. మీరు పడుతున్న బాధలు అక్కడ పడరని చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి రోజులు ఉన్నాయని చెప్పండి. హల్లెలూయా. ఏముండవంట? మరణం ఉండదు, ఏడుపైనను వేదనైనను. వేదన ఎప్పుడు వస్తుంది? వేదన ఎప్పుడు వస్తుంది? నువ్వు వద్దనుకున్నావు, జరగకూడదు అనుకున్నావు, జరిగింది. లేకపోతే నీకు అది కష్టమైనది, నీకు ఇబ్బంది కలిగించేది, నీకు బాధించేది కలిగినప్పుడు జరిగినప్పుడు నీకేమొస్తుంది? వేదన వస్తుంది. వేదన ఉండదు అంటే వేదనకి కారణమైన పరిస్థితి కూడా అక్కడ ఉండదు. ఉదాహరణకి ఈరోజు ఒక అనారోగ్యం వల్ల నువ్వు ఏడుస్తున్నావు అనుకుందాం, లేదా ఒక అప్పు సమస్యల వల్ల నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు ఏడుకుని ఉండాలంటే అప్పు సమస్య ఉండకూడదు. అదే కదా అర్థం. ఉదాహరణ చెప్తా. ఒక పసిపిల్లడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు. దేనికోసం? చాక్లెట్ కోసం. వాడు ఎప్పుడు దాకా ఏడుస్తూ ఉంటాడు? చాక్లెట్ దొరికేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాడు ఏడు పారిపోవాలంటే ఏమి ఇవ్వాలి? చాక్లెట్ ఇవ్వాలి. ప్రజలా ఆడు ఏడుపు లేదు అంటే దాని అర్థం ఏంటి? చాక్లెట్ ఉందనే కదా అర్థం అక్కడ. ప్రజలా
అలాగే దుఃఖము ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి అనేది మనకు దుఃఖం ఉంటుంది, ఎందుకంటే దుఃఖం కలిగించే కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు అక్కడ దుఃఖము ఉండదంటే, వేదన ఉండదంటే, ఆ వేదనకి సంబంధమైన, ఆ వేదనకు కారణమైన ఆ సమస్య కూడా నీకు రాదు అని అర్థం. ఈ రోజు నువ్వు అప్పు సమస్యతో బాధపడుతున్నావేమో, లేదా అప్పు సమస్య నీ వేదనకి కారణమేమో, కానీ ప్రభు అంటున్నారు అక్కడ వేదన ఉండదు అంటే అక్కడ అప్పు సమస్యలు ఉండవు, అక్కడ అనారోగ్య సమస్యలు ఉండవు, అక్కడ కోర్టు సమస్యలు ఉండవు, అక్కడ నీకు ఏ కీడు జరగదు, అక్కడ ఏ ఆవేదన నీకు రాదు, అక్కడ నీకు మంచి రోజులు సమాధానంతో బ్రతుకుతావు. సంతోషము లేదు, ఆనందము, బాధ లేదు అంటే అక్కడ ఏమున్నట్లు? సంతోషం ఉన్నట్లు. ఏడుపు లేదంటే ఏమున్నట్లు? సంతోషం ఉన్నట్లు. ప్రజలా ఇది ఉంటే అది ఉండకూడదు, అది ఉంటే ఇది ఉండకూడదు. ప్రజలా ఏది ఒకటే ఉంటుంది. పరలోకంలో అంట దుఃఖము ఇక ఉండదు, ఏడుపైనను వేదన అయినను ఇక ఉండవు. అంటే ఏంటి? ఇంకా అక్కడ ఏడ్చే పరిస్థితులు అక్కడ ఉండవు. అంటే దేవుడు మనకి ఇస్తున్న ఆ పరలోకం అనేది ఇంత గొప్పది, అది మామూలుది కాదు. ఈ లోకంలో ఉన్నది లోకం కాదు అది. ఆ లోకము పవిత్రమైన లోకము, ఆ లోకము పరిశుద్ధమైన లోకము, ఆ లోకము సమాధానంతో నింపబడే లోకము. ఎందుకంటే దేవుడే ఆ లోకానికి రాజు అయి ఉన్నాడు, దేవుడు దాన్ని పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు నరకము చాలా బాధాకరంగా ఉంటుంది? ఎందుకు నరకం చాలా బాధాకరంగా ఉంటుంది? ఒక భక్తులు చెప్పాడు, వై అండ్ ఇస్ సో డేంజరస్? బికాస్ absence of God. చెప్పండి, ఎందుకు నరకం అంత బాధాకరంగా ఉంటుంది? దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. పరలోకం ఎందుకు బాగుంటుంది? ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి. అంతే. ఉదాహరణగా సింపుల్ గా మనం అర్థం చేసుకుంటే పరలోకం ఎందుకు బాగుంటుంది అంటే అక్కడ దేవుడు ఉంటాడు. నరకం ఎందుకు బాగోదంటే అక్కడ దేవుడు ఉండాలి. మీ జీవితాల్లో కూడా మీరు దేవుడికి మొదటి స్థానం ఇస్తే, దేవుడిని మీ గుండెల్లో మీరు పెట్టుకుంటే, ఎన్ని శోధనలు వచ్చినా సరే మీరు సమాధానాన్ని అనుభవిస్తారు, మీరు జయము పొందుతారు. హల్లెలూయా. పరాక్రమమైన సూర్యుని వలె యెహోవా మీకు తోడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? యేసయ్య మీకు పరాక్రమమైన సూర్యుని వలె యెహోవా మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మీ మూడు చేతులు గుడి మీద పెట్టుకోండి. ఈ మాటలు నా వెనకాల పడకండి. నేను అప్పు సమస్యలతో బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, అశాంతితో బాధపడుతున్నా, చింతతో బాధపడుతున్నా, భయముతో బాధపడుతున్నా, అనారోగ్యములతో బాధపడుతున్నా, కీడుతో ఇబ్బంది పడుతున్నా, అయినను యెహోవా పరాక్రమము కలిగిన సూర్యుని వలె నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ మనసుతో మీ ప్రాణాంతరాలను చెప్పుకోవాలి. ఏమని? ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య పేరు చెప్పండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, పరాక్రమ అయినను పరాక్రమము కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నేను జయిస్తాను యేసునామములో. ఆమేన్. పరలోకంలో ఏముండవు? దుఃఖము ఉండదు, మరణము ఉండదు, వేదన, సముద్రము ఉండదు. ప్రజలా ఇంకా ముందుకు వెళ్తాం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ వచనం. 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దేంట్లో ఉండదంట? శాపగ్రస్తమైనది. శాపం అంటే మీకు తెలుసు కదా? హల్లెలూయా. కీడు మాట, కీడు చూసి ఎవరైనా సంతోషిస్తారా? సంతోషించరు. ప్రజలో కీడు అక్కడ ఉండదంట, శాపము అక్కడ ఉండదు. ఎక్కడ? అక్కడ శాపాలు పనిచేయవు. ఇక్కడ శాపాలు ఉన్నా, ఇక్కడ శపించేవారు ఉన్నా, అక్కడ శాపాలు పనిచేయవు. అయితే ఎవరైనా ఏతువు లేకుండా శపించినా ఆ శాపము తగలదు. ఏతువు లేని శాపము తగలకపోవును. అందుకే ఎవరైనా మిమ్మల్ని ఏమైనా శపించారనుకోండి, మీరు ఏం చేయాలి? గాడ్ బ్లెస్ యు. ప్రజలా వాళ్ళని దీవించి ఇదే చెప్పండి, యేసు నామములో ఈ శాపాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, కొట్టివేస్తున్నాం. ఇది నా మీద, నా గృహం మీద పని చేయకుండా పోవును కదా. యేసు నామములో దాన్ని ఏం చేస్తూ వెళ్ళాలి? ఎవరైనా ఒకవేళ మీరు మంచిగా ఉన్నా, మేలు చేసినా, మీకు ఇబ్బంది పెట్టి, మీ మీద ఆరుగుడు మాట్లాడి, మీ పిల్లలు అయిపోవాలి, మీరు అయిపోవాలి, మీకు అవ్వాలి, మీకు అది అవ్వాలి అని అంటే మీరు భయపడే అవసరం ఏమి? మీరు యేసు రక్తము కింద ఉన్నారు, అది ఏమి మీ మీద పనిచేయదు.
యేసు నామములో ఈ శాపాన్ని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు నామములో వీళ్ళు పలికిన శాపాలను నా మీద నుంచి, నా బిడ్డల మీద నుంచి కొట్టి వేస్తున్నాను, తుడిచి వేస్తున్నాను అని మీరు చెప్పాలి. మీరు ఎప్పుడైతే అలా చెప్తారో వెంటనే క్యాన్సిల్ అయిపోతాయి. అవి మీ మీద, మీ పిల్లల మీద ఉండవు. అయితే పరలోకంలో అంట శాపగ్రస్తమైనది ఏది అక్కడ ఉండదు. అక్కడ శపించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు? అక్కడ అందరూ ప్రేమించిన వాళ్ళు తప్ప నేను ద్వేషించే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ప్రైజ్లో మరొక విషయం, 5వ వచనం. అవును, ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. ఎక్కడ? పరలోకంలో రాత్రి ఉండదు. మరి ఏముంటది? ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేదా 7 గంటల వరకు ఏమవుతుంది? కొంచెం వెళ్తూ ఉంటుంది. ఏది తర్వాత చీకటి పడుతుంది కదా. అంటే పరలోకంలో అంతా చీకటి ఉండదంట. చెప్పండి, రాత్రి ఉండదు. అంటే అక్కడ ఏది కాదు, ఎంతైనా సరే ఉండదు, వెలుతురుతోనే ఉంటుంది. అంటే ఇక్కడ అక్కడ ఉన్న తేడా మనం చూస్తున్నాం. ప్రజల ఇక ఏముంది అక్కడ చూద్దాం. 5వ వచనం కంటిన్యూ చేద్దాం. దీపకాంతి అయినను, సూర్యుని యొక్క కాంతి అయినను ఎవరికి? ఆ పరలోకంలో ఉన్న వారికి. అంటే పరలోకానికి వెళ్ళిపోతున్నాం మనకి అక్కడ సూర్యుని యొక్క వెలుగు అవసరం లేదు. దీపకాంతి అంటే ఈ లైట్లు కానీ, మన వారే ల్యాంటర్లు కానీ, అయితే ద్వీపాలు కానీ, ఏమి 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 వెలుగు సంబంధించిన టార్చెస్ కానీ పరలోకంలో అక్కర్లేదంట. ఎందుకు అక్కర్లేదు? అది కూడా చదవండి. దేవుడైనా ప్రభువే వారి మీద. ఎవరు ప్రకాశిస్తారు? ప్రభువే మన మీద ఏం చేస్తారంట? అంటే యేసులో, దేవుళ్ళు ఏముంది? వెలుగు ఉంది. ఆయన వెలుగు మనకు సరిపోతుందంట. అంటే భూమి పైన మనకి కరెంట్ లేకపోతే ఇబ్బంది, లైట్ లేకపోతే ఇబ్బంది. రాత్రి అవుతూ మనం లైట్ వేసుకోవాలి. లైట్ ఉండాలి అంటే కరెంట్ ఉండాలి. ఇప్పుడు కరెంట్ ఉండాలంటే మన కరెంట్ కనెక్షన్ మన ఇంటికి ఉండాలి. కరెంట్ బిల్లు కూడా కట్టాలి. కరెంట్ బిల్లు వస్తుంది. మంచిదే, మంచి విషయమే. మనం వాడుతున్నాం కానీ కట్టవలసిన అవసరం మనకు ఉంది. అది మన బాధ్యత. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పరలోకంలో అంటే కరెంటు అవసరం లే, లైట్ అవసరం లే, ల్యాండర్ అవసరం లే, టార్చ్ అవసరం లే. మరి ఏమవుతుంది? రాత్రి అవ్వదంట. చీకటి ఉంటేనే కదా లైట్ అవసరం. అక్కడ చీకటి అవ్వదంటే ఏం అవసరం లేదు. దేవుడు అంటున్నాడు అక్కడ రాత్రి ఇక ఉండదు. మరి ప్రభు లైట్ సంగతి ఏంటి? ప్రభు అంటున్నాడు నేనే వారికి దీపము. అంటే ఆయనలో నుంచి వెలుగు బయటకు వస్తుంది. ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన వెలుగులో సూర్యుని కాంతి కూడా మనకు అవసరం లేదంట. ఎందుకంటే పరలోకంలో ఈ సూర్యుడు ఉండడు. ఈ సూర్యుడు పెద్ద నక్షత్రముగా దేవుడు భూమి మీద వెలుగు రావడానికి సృష్టించారు. చిన్న నక్షత్రంగా చంద్రుడిని దేవుడు చేశారు. ఎందుకని? ఈ సూర్యుడు లేకపోతే మనకు పగలవు, ఆ చంద్రుడు లేకపోతే మనకు రాత్రి అవ్వదు. ప్రజలా మరి రాత్రిలో చంద్రుడు లేదనుకోండి, మరి ఎక్కువ చీకటిగా ఉండిపోయే అవకాశం ఉంది. అంటే దేవుడు ఎంతో మహాజ్ఞాని అయిన దేవుడు. మనం చేసే లైట్ ఎలా ఉంటుంది కానీ దేవుడు చేసే లైట్ అంటే అలా ఉంటుంది. ఎలాగా? సూర్యుడు. దేవుడికి మనకున్న తేడా అలాంటిది. అంటే అంత శక్తివంతుడు మీరు ఆలోచించాలి. సూర్యుడు చాలా పెద్దవాడు. ఆకాశంలో, ఆ విశ్వములో మండుతున్న ఒక అగ్ని జ్వాల. ఎవరు? ఈ సూర్యుడు. ఈ సూర్యుడు ఎవరు అంటే ఏదో కాదు కానీ దేవుడు చేసిన లైట్. అంటే దేవుడు చేసిన ఒక బల్బు పేరే, ఒక నక్షత్రం పేరే సూర్యుడు. ఇతను మండుతూ ఉంటే ఇన్ని వేల సంవత్సరాలు మండుతూనే ఉన్నాడు. అతనికి పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు, గ్యాస్ అవసరం లేదు, అయినా మండుతూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చేశాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు సూర్యుడిని అద్భుతంగా చేస్తే నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో కార్యాలను అద్భుతంగా చేయలేనా? సర్వశైలకు దేవుడైన నాకు అసాధ్యమైన ఏదైనా కలదా? విశ్వాసంతో నమ్మంటున్నాడు. ప్రజలా నీ నమ్మకమే నీకు బలం ఇస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే దేవుడిలో నిన్ను ఎరిగి దేవుని కార్యాలు చూసినట్లు చేస్తుంది. ఈ రోజు మనం ఏం తెలుసుకున్నామంటే పరలోకములో ఏమీ ఉండవు. ఏది ఉండదు? ఒక్కటి అక్కడ సముద్రం ఉండదు. రెండోది మరణము ఉండదు. దాని తర్వాత ఏడుపు ఉండదు, వేదన ఉండదు, ఇంకేముండదు? చింత అక్కడ ఉండదు, భయం అనేదే అక్కడ ఉండదు, ఇంకా రాత్రి అనేది అక్కడ ఉండవు. అంటే వెలుగు అక్కడ ఉండదు. మరి ఏ వెలుగు ఉంటుంది? దేవుడే వెలుగై ఉంటాడు. ఈ లోక సంబంధమైన వెలుగేమి. ఎందుకంటే ఇక్కడ టైం అవుతే సూర్యుడు వెళ్ళిపోతాడు.
మన కోసం ఆగడు. మనం ఉదయం చేయవలసిన పని ఉదయమే చేయాలి. మన తర్వాత చేద్దామని అనుకుంటే ఆ సూర్యుడు ఏం చేస్తే టైం అవుతే బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మనం అప్పుడు ఆ పనులు ఆపుకోవాల్సిందే. కానీ పరలోకంలో అలా ఉండదు. సూర్యుడు వెళ్ళిపోతాడేమో అన్న కార్యం అక్కడ జరగదు. దేవుడు యొక్క వెలుగుగా ఉంటాడు. ఆయన యుగ యుగాలు సజీవుడై ఉంటాడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు, జీవించే దేవుడు, జీవం కలిగిన దేవుడు, జీవించే దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరలోక దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరలోక దేవుడు, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు, సర్వమైన దేవుడు, చూస్తున్న దేవుడు, సర్వమైన దేవుడు, చూస్తున్న దేవుడు, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు, నీతో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, నాతో ఉండే దేవుడు, నీతో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు, నీతో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు, ప్రభు యేసు నామమునకు హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిసారిగా, జీవం కలిగిన దేవుడు, జీవించే దేవుడు, జీవం కలిగిన దేవుడు, జీవించే దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరలోక దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరలోక దేవుడు, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, సర్వాన్ని సృజించిన సర్వాధికారి, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు, ప్రభు యేసు నామమునకు స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా మన దేవుడు ఎవరై ఉన్నాడు? జీవము కలిగిన దేవుడు, జీవిస్తున్న దేవుడు, నీతో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనలను నడిపించే దేవుడు. ఆయన సర్వాన్ని సృజించిన, ఆయన ఐడెంటిఫికేషన్ ఏంటి? సర్వాన్ని సృజించిన వాడు. ఆయన ఎవరు? సర్వాన్ని సృజించిన వాడు. సర్వాన్ని చేశాడు. ఇది అదేం కాదు, సమస్తాన్ని చేసేసాడు. నీ జీవితంలో నీకు అక్కడ ఉన్న సమస్తాన్ని కూడా చేయగలడు. ఇది చేయలేను అన్నవాడు కాదు. ఇది నాకు నా వల్ల అవ్వదు అన్న దేవుడు కాదు. నీ జీవితంలో ఎట్టు కట్టు సమస్య అయినా సరే, ఎంత కఠినమైన సమస్య అయినా సరే, అది నీ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ గృహంలో, నీ పని స్థలాల్లో ఉన్నా సరే, నీ మనసు విప్పి, నీ హృదయం విప్పి, నీ యొక్క మొరను దేవునికి చెప్పుకుంటే, నీ పక్షముగా పరాక్రమం కలిగిన సూర్యుడు వలె నీకు తోడై ఉంటాడు, నేను నడిపిస్తాడు. ఇజ్రాయేలు మహా సముద్రములో 2 పాయలుగా చేసి నడిపించిన వాడు నీ జీవితంలో కూడా ఎటువంటి సమస్యలైనా సరే నిన్ను నడిపిస్తాడు, నిలబెడతాడు, నేను స్థిరపరుస్తాడు. చివరికి చూస్తే నీ స్థితి బాగానే ఉంటుంది కానీ పాడైపోయి ఉంటుంది. ప్రజలా తలగా ఉంటావు కానీ నొక్కగా ఉండవు. మీరు గమనించుకుంటూ వెళ్ళండి. దేవుని ఆరాధిస్తూ, దేవుని మీద విశ్వాసం పెట్టుకుంటూ, దేవుని నమ్ముకుంటూ వెళ్తున్న మీ జీవితం నన్నలా ఈ రోజు ఉండదు. దినాలు గడుస్తున్న కొద్ది, సంవత్సరాలు గడుస్తున్న కొద్ది నువ్వు అభివృద్ధి చెందుతావు కానీ కిందకు మాత్రం వెళ్ళే వ్యక్తిగా ఉండవు. ఎందుకంటే నువ్వు దేవుని విశ్వాసం పెట్టుకున్నావు. ఆమె కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ పిల్లలు ప్రభావ మీ పరిశుద్ధ వాక్యాన్ని వినియోగగా దేవా, వారికి నురిట్లుగా వాక్యము వారి హృదయంలో ఫలింపబడునుగా. తండ్రి, మీ ప్రజలు మీ వాక్యాన్ని వినియోగగా నురిట్లుగా మీ వాక్యం ఫలింపచ్చు. దుష్టులు ఎత్తుకుని పోకుండా ఆ వాక్యము వాళ్ళు ఫలిస్తకు మీరు సహాయం చేయండి. మీ ప్రజల్ని ధైర్యపరచండి, మీ ప్రజల్ని బలపరచండి. దేవా తండ్రి యేసయ్య, ఈరోజు పరలోకములు ఏ విషయాలు అయితే ఉండవో నువ్వు మాకు తెలియజేసావు ప్రభు. ఏ ఉంటాయో కూడా నువ్వు తెలుసుకుని కృపనిచ్చినందుకు, పోతున్నందుకు నీకు స్తోత్రం. మీ ప్రజలందరినీ దర్శించండి దేవా. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులతో వచ్చిన, ఎటువంటి కష్టాలతో వచ్చిన వాళ్ళని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సమస్యలతో వచ్చిన వారికి ఆర్థిక సమస్యల మీద విడుదల ప్రభు. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి కోర్టు సమస్యలుగా జయమివ్వు ప్రభు. తండ్రి, జీవితంలో ముందుకు సాగలేక బాధపడుతున్న వారికి ముందుకు సాగే కృపనివ్వు ప్రభు. తండ్రి, ఎదురైతే మీ ప్రజలు దేవా ఇక బలహీనతతో వచ్చారు, అమ్మా మీ చేతిని అక్కడ బలహీనత అక్కడ చేతిని పెట్టండి. మీకోసం ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు ఒక మా దేవ, మీ ప్రజల చేతి నిలిపి ఉండగా విశ్వాసముతో ఎక్కడైతే మనకు బలహీనత ఉందో అది తల మొదలుకు నుండి పాదాల వరకు యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే స్వస్థపరచబడునుగాక. Be healed in Jesus' name. Be healed in Jesus' name. Receive the instant healing in Jesus' name. యేసు నామములో శీఘ్రమైన స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. దేవుని ప్రజలు దేవుని యొక్క స్వస్థతతో నింపబడుదురుగాక. ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. మన పడగల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్ ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఎవరు ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నా సరే, ఎక్కడి నుంచి ఏకీభవిస్తున్నా సరే, దేవా ఈ ప్రార్థనలో విశ్వాసంతో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా ప్రార్థన వృధాగా పోదు, నేను ప్రభువుని విశ్వాసం ఇస్తున్నాను, నమ్మిన నాకు తప్పక మహిమను చూస్తానని ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రజలు వాళ్ళందరినీ ఇప్పుడే దర్శించి ప్రభా, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కనికరించి ప్రభా, వాళ్ళ దోష పాపం నుంచి క్షమించి ప్రభా, మీ రక్తంతో వాళ్ళని కడిగి దేవా తండ్రి, మీ గాయపల స్థానంలో తల మొదలకు నడి పాదాల వరకు ఎటువంటి బలహీనత అయినా, దాని పేరు ఏదైనా, అది నరాల్లో వీక్నెస్ అయినా, అది తలలో ఉన్న నొప్పి అయినా, అది గుండె సమస్యలైనా, లివర్ సమస్య అయినా, కిడ్నీ సమస్య అయినా, ఊపిరితిత్తుల సమస్యలైనా, దేవా తండ్రి ఆ ఎముకల్లో సమస్యలైనా, ఆ మూలుగుల సమస్యలైనా, కంటి చూపుల్లో సమస్య అయినా, వెనుకిట్లో సమస్య అయినా, గొంతులో సమస్య అయినా, ప్రతి సమస్య యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడు స్వస్థపరచబడునుగాక. స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాలైనా, పురుషులకు సంబంధించిన అనారోగ్యాలైనా, దాని పేరు ఏదైనా, అది మరణకరమైన రోగాలైనా, అది టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, అస్తమా, అది ఏ సమస్య అయినా సరే యేసు నామములో ఇప్పుడు స్వస్థపరచబడునుగాక. Be healed in Jesus' name. Be healed in Jesus' name. వాడు ఇప్పుడు స్వస్థపరచమని ప్రార్థిస్తాను. వాడిని స్వస్థపరిచినది నీకు వేలాదిస్తున్నాను. సేవని ప్రజలను దర్శించి ఓదార్చి వాళ్ళు బలపరచండి. విన్న వాక్యం రీతిగా వాళ్ళు ఫలింపచేయండి. మీ ప్రజలు ప్రభా ఈ వారం మొదలుకొని, ఈ రోజు మొదలుకొని ఏ పనితో తలబెడుతున్నారు
దేవా ఈ వారం అంతా కూడా ప్రభా వాళ్ళు తలపెట్టే ప్రతి పని కూడా నీ చిత్త ప్రకారం ఫలింపబడుగా. అది దేవా తండ్రి, అది చెంకుసాపునైనా, అదొక బట్టి కార్యక్రమం అయినా, అది ఏ కార్యక్రమం అయినా, వారు ఏ పని చేస్తున్నా, వారి పని స్థలాల్లో కానీ వారు ఎక్కడికి వెళ్తున్నా సరే వారు ఆశ్చర్యపబడుదురు కాక, వారి పనులన్నీ కూడా దీవించబడును కాక, వారు పైకి వచ్చుదురు కాక. మీ ప్రజలందరూ దీవించి బలపరిచి వాళ్ళ అక్కర్లను కూడా తీర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసయ్యా తండ్రి, అదే విధంగా ప్రభా తండ్రి ఆర్పలు అర్పిస్తున్న ప్రజలందరూ కూడా దర్శించండి. ఎదురైతే ప్రముఖాల దేవ, నా దేవుడిని దీవించాను, నా దేవుడిని ఆశీర్వదించాను, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారు, దేవుడిని నేను ఇచ్చి గణపరుస్తానని ఎందుకు మనసుతో వచ్చాను అని కృతజ్ఞత అర్పణలైనా, అని స్వేచ్ఛ అర్పణలైనా, అని ప్రతిష్ఠిత అర్పణలైనా, ఏ విధమైన అర్పణలైనా సరే అర్పిస్తున్నామని నూనెట్లుగా దీవించి వారి ఆర్థిక పరిస్థితి చుట్టూ మీకు కాపుదల ఉంచు దేవా తండ్రి. వారు కలిగిన కష్టాచితం వారి బిడ్డలు అనుభవిస్తూ వచ్చేది అది నటుల పాలు కానీ డాక్టర్స్ పాలు కానీ ఆర్థికంగా వృధాగా పోకుండా వారు కష్టపడిన కష్టము వారికి వారి బిడ్డలకు నిలబడడానికి సహాయం చేయండి. వారి బిడ్డలను దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి అక్కలను తీర్చి బలపరచు. యేసు క్రీస్తు వారి గొప్ప నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సీలు వస్తారు, తండ్రి పురుషులు వస్తారు. మనం కానుకలు అర్పించి దేవుని నామమును మహిమపడతాం. ఆ తదుపరి మనం ప్రభురాజు మనలో